ప్రకల్పనలో శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు శ్రీమతి మావూరు విజయలక్ష్మి గారి నాణానికి రెండో వైపు కథానిక. ప్లేట్లో వేడివేడి ఇడ్లీ, పక్కనే కారప్పొడి, ఘుమఘుమలాడుతున్న కరిగించిన నెయ్యి చూసేసరికి ఆకలి కరకరమంది రామ్మోహన్కి. అబ్బా, రోజు కంగారుగా ఏదో తిన్నాన్లే టిఫిన్ అన్నట్టుగా గబగబా నోట్లో కుక్కుకుని ఆఫీస్కు పరుగులు పెట్టడమే అవుతోంది. తిన్న సంతృప్తే ఉండడం లేదు. ఇవాళ సెలవు రోజైనా కాస్త ప్రశాంతంగా తృప్తిగా తినాలి. అందులోనూ తనకిష్టమైన ఇడ్లీ, కారప్పొడి అనుకుంటూ ఆస్వాదిస్తూ తినడం మొదలుపెట్టాడు. ఇంతలో ఏదో కొంప మునిగినట్టు మోగింది ఫోన్. సెలవు రోజు కూడా ప్రశాంతంగా తినకుండా ఈ ఫోన్ల గోలేంటి? ముందు తినండి, తర్వాత ఎవరు ఫోన్ చేశారో చూసి మీరే చేద్దురుగాని. భార్య మాటలతో ఫోన్ కోసం లేవబోతున్న రామ్మోహన్ మళ్లీ కూర్చుని తినడం కొనసాగించాడు. మళ్లీ గణగణమంది ఫోన్. ఒకసారి కాదు, ఆగకుండా అలా మోగుతూనే ఉంది. అబ్బా, అంతా ఆగలేకపోతున్నారెవరు అంటూ వెళ్ళి మొబైల్ తీసుకుని చూసింది. ఈవిడా అంటూ మూతి 3 వంకర్లు తిప్పుతూ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. ఫోన్ అందుకుని చూశాడు. రేణుక, తన తమ్ముడి భార్య. తినడం ముగించి చేతులు కడుక్కుని వచ్చి ఫోన్ అందుకుని హలో అన్నాడు. అవతల నుంచి ఏం చెప్పిందో ఆవిడ. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అవునా? ఎందుకు? ఇప్పుడెలా ఉంది? సరే నేనిప్పుడే బయలుదేరుతున్నాను. ఫోన్ పెట్టేసి భార్య వైపు తిరిగాడతను. సరిత, నేను అర్జెంటుగా రాజమండ్రి వెళ్ళాలి. వాడు ఆ వెధవ మళ్ళీ పనికిమాలిన పనిచేసి తగలడ్డాడు. అక్కడ పరిస్థితి ఏంటో చూసుకుని రాత్రికొచ్చేస్తాను చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు రామ్మోహన్. ఆ వెధవ ఎవరో బాగా తెలుసామెకు. రామ్మోహన్ తమ్ముడు. మళ్ళీ తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. లేదంటే మొగుడు పెళ్ళాలు కొట్టుకునుంటారు. ఎప్పుడూ ఉన్నదేగా అనుకుందామే. ఇప్పుడంత చావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అన్నాడు రామ్మోహన్ చిరాకు, కోపం, అసహనం కలగలిసిన కంఠంతో. ఓసారి అతని వైపు చూసి కళ్ళు తిప్పుకున్నాడు అమర్. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడతను. అతని చేతి మణికట్టుకి బ్యాండేజ్ కట్టి ఉంది. మరో చేతికి సెలైన్ పెట్టారు. బెడ్కి కొంచెం పక్కగా కుర్చీలో కూర్చున్నాడు రామ్మోహన్. బెడ్ చివర కూర్చుంది అమర్ భార్య రేణుక. రామ్మోహన్ ప్రశ్నకు ఇద్దరూ సమాధానం చెప్పలేదు. అడిగిందానికి సమాధానం చెప్పకుండా ఉంటే ఏంటర్థం? చిరాగ్గా అన్నాడు రామ్మోహన్. అప్పటికి కూడా ముంగిలా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు రామ్మోహన్ తమ్ముడు అమర్. ఎప్పట్లాగే మరదలే సమాధానం చెప్పింది. అదే బావగారు, ఆ మధ్య ఫోన్లో మాట్లాడినప్పుడు మీకు చెప్పాను కదా, గతంలోలా ఇప్పుడు స్టూడియోకొచ్చి ఫోటోలు తీయించుకునేవారు బాగా తగ్గిపోయారు. అందరూ సెల్ ఫోన్లలోనే ఫోటోలు తీసేసుకుంటున్నారు. స్టూడియోలకొచ్చి ఫోటోలు దిగడం అన్న మాటే లేదు. దానికి తోడు మనం ఇంకా పాత పరికరాలే వాడుతుంటే అసలు పని జరగడం లేదు. అందుకే కొత్త పరికరాలు తీసుకుంటే స్టూడియో కొంచెం డెవలప్ చేయొచ్చని కొంత డబ్బు లోన్ తీసుకున్నామని చెప్పాను కదా. ఈ మధ్య తరచుగా వాళ్ళొచ్చి డబ్బు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. మొన్న కూడా వచ్చి గోలగోల చేసి వెళ్లారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని ఈయన ఒకటే బెంగ పెట్టుకున్నారు. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను, ఏదో ఒకటి చేద్దాంలే అని. అయినా మనకి చూసేవాళ్ళెవరున్నారు, సాయం చేసేవాళ్ళెవరున్నారు అంటూ తెగ బెంగ పడిపోయారనుకోండి. ఆమె మాటల్లో శ్లేష రామ్మోహన్కి అర్థమైపోయింది. తమ్ముడికి మరదలకి ఎప్పుడు చూసినా ఒకటే ధ్యాస, ఒకటే ఏడుపు. తనేదో ఉద్యోగం చేసి సంపాదించేసుకుంటున్నాడు, దాచేసుకుంటున్నాడు అని. అయినా ప్రతి చిన్నదానికి పరిగెత్తుకొచ్చి తనకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాడు. అయినా వాళ్ల ఏడుపులు మాత్రం తగ్గవు. ఇద్దరికీ కూడా ఒళ్ళొంగదు. బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి స్టూడియో పెట్టేస్తే ఆ స్టూడియో పట్టించుకోకుండా తాగి తందనలాడుతూ వాడు, ఫ్యాషన్లు, హోదా, మెయింటెనెన్స్ అంటూ ఆవిడ. ఆ బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోకుండా పాడు చేసుకున్నారు. వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోరు. పక్క వాళ్లను చూసి ఏడవడం మాత్రం బాగా అలవాటైపోయింది. రామ్మోహన్ ఆలోచనల్లో ఉండగానే మళ్లీ చెప్తోంది మరదలు. నేనప్పుడే పక్క వీధిలో మా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ ఉంటే వెళ్ళాను. వచ్చేసరికి ఇదిగో ఇలా చెయ్యి కోసుకుని రక్తం అడుగులో పడున్నారు. వెంటనే పక్కవాళ్ల సాయంతో హాస్పిటల్లో చేర్పించాను చెప్పింది రేణుక. అసహ్యంగా చూశాడతను. అప్పుల వాళ్ళ ఇంటి మీదకొచ్చి పడితే ఈవిడ జాలీగా కిట్టి పార్టీకి వెళ్ళిందా? నెల రోజుల క్రితం తన చిన్నాన్న కూతురు పెళ్లిలో కలిసినప్పుడు తన భార్య, మరదలు రేణుకల సంభాషణ గుర్తొచ్చింది.
పట్టుచీర కట్టుకుని దగదగలాడుతున్న కొత్త నగలు వేసుకుని ఆడంబరంగా వచ్చింది మరదలు. అది చూసి, "ఓ, ఇవెప్పుడు చేయించావు? డిజైన్స్ చాలా బావున్నాయి" అంది తన భార్య ఆ నగలను చీరను పట్టి చూస్తూ. "లేదక్కా, ఇప్పుడు బంగారం ఎక్కడ కొంటాం? అలాగని పెళ్లికి మరీ సాదాగా రాలేం కదా, అందుకే ఇవి కొన్నాను. మెడలో హారం, చెవులకి దిద్దులు, వేరికి ఉంగరం. ఈ సెట్టిలా 8,000 అయింది. ఇప్పుడు డబ్బులు పోయినా అచ్చం బంగారు నగల మాదిరిగానే ఉండే వస్తువులు దొరుకుతున్నాయక్కా" అంది గొప్పగా మరదలు. "ఇవి కొనడానికి వెళ్ళినప్పుడే ఈ చీర తీసుకున్నానక్కా. కంచిపట్టు, సేల్ పెట్టారు, 6,000కొచ్చింది. చాలా చీప్గా వచ్చింది కదా అని తీసుకున్నాను. పెళ్లికి రావాలి కదా, నా దగ్గరున్న ఫంక్షన్ చీరలన్నీ అందరూ చూసేసినవే, మరీ కట్టిన చీరే ఏం కడతానులే అని తీసుకున్నాను." రేణుక మళ్లీ తనే చెప్పింది, తోడికోడలు తన చీరవైపు పరీక్షగా చూడ్డం గమనించి. "అది సరేగాని అక్కా, నువ్వేంటి ఇలా వచ్చేశావు? ఈ చీర కూడా ఇంతకు ముందు 2-3 ఫంక్షన్లకు ఈ చీరే కట్టుకున్నట్టున్నావు. కొత్త చీరలేం తీసుకోలేదా? పెళ్ళి కదా, ఓ పట్టుచీర తీసుకోవాల్సింది. మనం కొంచెమైనా మెయింటైన్ చెయ్యాలక్కా" అంది తన భార్య కట్టుకున్న చీరవైపు అదోలా చూస్తూ. ఆ చూపుల్లో తోడికోడలి పట్ల చులకన భావం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ ప్రభావం రామ్మోహన్ మీద కూడా పడింది. తోడికోడలు అలా చులకనగా మాట్లాడగానే భర్త వైపు నిరసనగా ఓ చూపు విసిరి విసవిస నడిచి వెళ్ళిపోయింది అక్కడ్నుంచి రామ్మోహన్ భార్య. "అసలు లోన్ ఎక్కడ తీసుకున్నారు?" ఆలోచనల నుంచి బయటపడి అడిగాడు రామ్మోహన్. "అదేదో లోన్లిచ్చే కంపెనీ అట బావగారు, నాకు సరిగ్గా తెలీదు. స్టూడియోకి తరచుగా వచ్చే ఒకతను మాటల మధ్యలో దీని గురించి చెప్పాడు. అతను అందులోనే పనిచేస్తాడట. అక్కడ లోన్ ఈజీగా ఇస్తారు. బ్యాంకుల్లో అయితే అదని ఇదని బోలెడన్ని రూల్స్ చెప్తారు. మా దగ్గరైతే ఆ బాధ ఉండదు అని చెప్పాడండి. సరే, ఈజీగా దొరుకుతుంది కదా అని తీసుకున్నాం" చెప్పింది రేణుక. ఈజీగా లోన్ ఇచ్చేస్తుంది కాబట్టి తీసేసుకోవడమే. ఎక్కడ తీసుకుంటున్నావు, ఎలా కడతాం, అది మనకు ఎంతవరకు అవసరమని ఆలోచించుకోవాలి కదా, చిరాగ్గా అనుకున్నాడు రామ్మోహన్ మనసులోనే. "సరే, ఇంతకీ అప్పు తీసుకున్న డబ్బులేం చేశారు? కొత్త కెమెరాలు కొన్నారా?" "లేదు బావగారు, కొనడానికి 2-3 సార్లు ప్రయత్నించారు. కాని మనకు కావలసిన కెమెరాలు దొరకలేదు. ఇంట్లో డబ్బుంటే మీ తమ్ముడు సంగతి తెలిసిందే కదా, చేతిలో డబ్బులు పడేసరికి పీకల వరకు తాగి పడుకున్నారు. మిగిలిన డబ్బు అలా అలా ఖర్చు అయిపోయింది." "అప్పు చేసిన డబ్బుతో వాడు తాగి పడుంటే నీ వంతుగా నువ్వు హోదా మెయింటైన్ చేయడానికి ఖర్చు పెట్టావన్నమాట. దొందే. అప్పులు వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం అంటూ ఇప్పుడిదో వార్త అయిపోతుంది కాబోలు. కర్మ" మనసులోనే తిట్టుకున్నాడు రామ్మోహన్. అతనికి వారం రోజుల క్రితం తన వీధిలోనే జరిగిన మరో సంఘటన గుర్తొచ్చింది అప్రయత్నంగా. ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి ఇంట్లో పిల్లలిద్దరూ సైలెంట్గా హోంవర్క్ చేసుకుంటూ కనిపించారు. హాల్లో వాళ్ల పక్కనే కూర్చుని వాళ్లను చదివించే భార్య కనబడలేదు. "నాన్నా, నువ్వొస్తే అదిగో గిన్నెలో టీ చేసి పెట్టిందట, వేడి చేసుకుని తాగమని చెప్పిందమ్మ. టీ తాగాక కమలాంటి వాళ్ళింటికి రమ్మంది" చెప్పారు పిల్లలు ముక్తకంఠంతో. "ఏమైందబ్బా, ఎప్పుడూ ఎక్కడికి కదలని మనిషి వాళ్ళింటికి వెళ్లడమే కాక తనని కూడా రమ్మని చెప్పింది" అనుకుంటూ కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని టీ వేడి చేసుకుని తాగి తనింటికి 4 ఇళ్ల అవతల ఉన్న కమల ఇంటికి బయలుదేరాడు. వాకిట్లో టెంట్ వేసుంది. దాని కింద కుర్చీల్లో 4-5 ఒక్కోచోట గ్రూపుగా కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. అక్కడి పరిస్థితి చూడగానే ఏదో జరగరానిది జరిగిందని అర్థమైపోయింది. కాని అదేంటన్నది మాత్రం క్లియర్గా లేదు. నెమ్మదిగా భార్య కూర్చున్న దగ్గరకు వెళ్లి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆ పక్కనే ఓ పెద్దావిడ కూర్చుని ఉంది. ఆవిడ కళ్లల్లో నీళ్లాగడం లేదు. గంగా గోదావరిల్లా ప్రవహిస్తూనే ఉన్నాయి. తన భార్య ఆమె వెన్ను రాస్తూ మౌనంగా ఓదారుస్తోంది. "ఏమైంది?" అడిగాడు భార్యను చూస్తూ రామ్మోహన్. "కమల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి కమల భర్త నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. కమల కూడా పనంతా చేసుకుని 10 గంటలకే పడుకుందట. పిల్లలిద్దరూ రాత్రి 12 వరకు చదువుకుని హాల్లోనే పడుకుండిపోయారట. ఉదయం లేచి చూసేసరికి బెడ్రూంలో ఫ్యాన్కి ఉరేసుకుని కనిపించిందట. పిల్లలిద్దరూ గొల్లుమనేసరికి ఈ గోల విని పక్కింటి వాళ్లు పరిగెత్తుకొచ్చారట. ఇంతలోనే డ్యూటీ నుంచొచ్చాడు కమల భర్త. పోలీసులకు కంప్లైంట్ చేశారు. వాళ్ళొచ్చి శవాన్ని పోస్ట్మార్టంకి పంపించారు. ఇంకో గంటలో శవాన్ని తీసుకొస్తారట.
విషయాన్ని క్లుప్తంగా నెమ్మదిగా చెప్పింది భార్య. అసలెందుకు ఆత్మహత్య చేసుకుంది? ఇంట్లో ఏవైనా సమస్యలా? అడిగాడు రామ్మోహన్. ఇంట్లో ఏ సమస్యలు లేవయ్యా. భార్యాభర్తలిద్దరూ సఖ్యతగానే ఉంటారు. పిల్లలు కూడా బుద్ధిమంతులే. అల్లుడి సంపాదనతో ఇల్లు గడవడం ఇబ్బందిగా ఉందని ఈ మధ్య ఇంట్లోనే చీరల వ్యాపారం పెట్టింది కమల. దీని నోటి మంచితనంతో వ్యాపారం బాగానే నడుస్తోంది. దాన్నింకా పెంచుదామని, పెద్దది చేద్దామని ఎవరి దగ్గరో అప్పు తీసుకుందట. ఈ మధ్య ఆ డబ్బు కట్టమని వాళ్ళు బాగా ఒత్తిడి చేశారట. అక్కడికి ఎప్పటికప్పుడు కాస్త కాస్త అప్పు తీరుస్తూనే ఉంది. మామూలుగా ఒత్తిడి పెట్టినంత మాత్రాన భయపడే మనిషి కాదు నా కూతురు. కానీ వాళ్ళు ఇక చెప్పలేక కొంగులో ముఖం దాచుకుని ఉక్కిరిబిక్కిరైపోయిందావిడ. ఆమెనింకా ఏవేవో అడిగి ఏడిపించలేక అక్కడ్నుంచి లేచి కాస్త పక్కగా వచ్చి నిలబడ్డాడు. ఏంటో ఆ దేవుడు మంచివాళ్లకే కష్టాలన్నీ. చాలా మంచి మనిషి. ఏదో కాస్త కుటుంబానికి ఆసరా అవుదామని ప్రయత్నించి జీవితాన్నే పోగొట్టుకుంది. ఏడుస్తున్న పెద్దావిడినే జాలిగా చూస్తూ అన్నాడొకతను. అసలేమైందండి? విషయం చూచాయిగా అర్థమైనా వివరంగా తెలుసుకుందామని అడిగాడు రామ్మోహన్. ఉందండి, ఇప్పుడు ఇలాంటి కేసులు చాలా వింటున్నాం కదా. అవేవో యాప్ల ద్వారా అప్పులిస్తున్నారట కదా. ఈమె కూడా వ్యాపారం పెంచుకుందామని అందులో అప్పు తీసుకుందట. పాపం చాలా వరకు కట్టేసిందట. కానీ ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు బాకీ ఉందని దొంగలెక్కలు చూపించి దానికోసం బాగా ఒత్తిడి చేశారట వెంటనే కట్టమని. అసలు అది కూడా కాదులేండి. ఈమె ఫోటోని మార్ఫింగ్ చేసి బట్టలు సరిగ్గా లేని ఆ ఫోటోలు ఈమెకే పంపి వెంటనే డబ్బు కట్టకపోతే ఈ ఫోటోలు అందరికీ పంపుతామని బెదిరించారట. దాంతో ఈవిడ భయపడిపోయింది. ఎలాంటి కష్టాన్నైనా మొండి ధైర్యంతో ఎదుర్కోవచ్చు గాని ఇలాంటి వాటిని భరించలేరు కదండి. అందుకే పరువు పోతుందని భయపడి బలవంతాన ప్రాణం తీసుకుంది. అయ్యో, ఎంత పని చేసింది! భర్తకు చెప్పి పోలీసులను ఆశ్రయించినా బావుండేది. తొందరపడింది అన్నాడు రామ్మోహన్. ఎలా చెప్తుందండి? అతనెంత మంచివాడైనా ఇలాంటి విషయాలు ఎలా తీసుకుంటాడో అని భయపడింది. ఒకవేళ అతను అర్థం చేసుకున్నా లోకం అలా అనుకోదు కోసం బాగా ఒత్తిడి చేశారట వెంటనే కట్టమని. అసలు అది కూడా కాదులేండి. ఈమె ఫోటోని మార్ఫింగ్ చేసి బట్టలు సరిగ్గా లేని ఆ ఫోటోలు ఈమెకే పంపి వెంటనే డబ్బు కట్టకపోతే ఈ ఫోటోలు అందరికీ పంపుతామని బెదిరించారట. దాంతో ఈవిడ భయపడిపోయింది. ఎలాంటి కష్టాన్నైనా మొండి ధైర్యంతో ఎదుర్కోవచ్చు గాని ఇలాంటి వాటిని భరించలేరు కదండి. అందుకే పరువు పోతుందని భయపడి బలవంతాన ప్రాణం తీసుకుంది. అయ్యో, ఎంత పని చేసింది! భర్తకు చెప్పి పోలీసులను ఆశ్రయించినా బావుండేది. తొందరపడింది అన్నాడు రామ్మోహన్. ఎలా చెప్తుందండి? అతనెంత మంచివాడైనా ఇలాంటి విషయాలు ఎలా తీసుకుంటాడో అని భయపడింది. ఒకవేళ అతను అర్థం చేసుకున్నా లోకం అలా అనుకోదు కదా. అందుకే పాపం ఇదంతా ఉత్తరంలో రాసిపెట్టి ఊరేసుకుంది. ఇందాక పోలీసులొచ్చి వివరాలు తెలుసుకుంటున్నప్పుడు ఈ ఉత్తరం బయటపడింది. పాపం ఆ పిల్లల గురించైనా ఆలోచించింది కాదు చెప్పాడతను కాస్త దూరంలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఇద్దరు పిల్లల్ని చూస్తూ. అయినా భర్త ఏదో ఇంత తెస్తున్నాడు కదా, అంతలోనే సర్దుకుని బతకొచ్చు కదా. అందుకే పాపం ఇదంతా ఉత్తరంలో రాసిపెట్టి ఊరేసుకుంది. ఇందాక పోలీసులొచ్చి వివరాలు తెలుసుకుంటున్నప్పుడు ఈ ఉత్తరం బయటపడింది. పాపం ఆ పిల్లల గురించైనా ఆలోచించింది కాదు చెప్పాడతను కాస్త దూరంలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఇద్దరు పిల్లల్ని చూస్తూ. అయినా భర్త ఏదో ఇంత తెస్తున్నాడు కదా, అంతలోనే సర్దుకుని బతకొచ్చు కదా. ఇలా భర్తకు తెలియకుండా అప్పులు, వ్యాపారం ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు ఇలాంటి లోన్ యాప్ల గురించి ఎన్ని వింటున్నాం. ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదండి అన్నాడు ఆ పక్కనే ఉన్న మరో ఆసామి. ఆమె మాత్రం ఇలా అవుతుందని అనుకుందా? ఏదో కాస్త ఇంటికి ఆసరా అవుదామని, ఆర్థికంగా భర్తకు కాస్త తోడవుదామని అనుకుంది. పాపం దురదృష్టం. ఏం చేస్తాం, ఇలాంటి చావు రాశాడా దేవుడు అన్నాడు మొదటి వ్యక్తి. ఇలా మాట్లాడుకుంటుండగానే అంబులెన్స్ వచ్చి ఇంటి ముందాగింది. గొల్లుమంటూ వెళ్లారందరూ. అంబులెన్స్లో నుంచి శవాన్ని దించి టెంట్ కిందకి చేర్చారు. ఇక పెద్దలందరూ తర్వాత జరగవలసిన అంతిమయాత్ర ఏర్పాట్లలో పడిపోయారు. కార్యక్రమమంతా అయ్యాక భారమైన హృదయాలతో ఇంటికి తిరిగొచ్చారు రామ్మోహన్, అతని భార్య. ఆ సంఘటన తలుచుకుని నిట్టూర్చాడు రామ్మోహన్.
అక్కడ కమల కాస్త సౌకర్యంగా బతకొచ్చు కదా అని, కష్టపడి వ్యాపారం చేసుకుందామని ఈజీగా వచ్చిన అప్పుతో పాటు వచ్చిన భయంతో జీవితాన్ని అంతం చేసుకుంటే, ఇక్కడ వీళ్ళు అదే ఈజీగా వచ్చిన అప్పుల డబ్బుతో జల్సాలు చేసి అవి తీర్చాల్సొచ్చేసరికి ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. ఇలా ఎందరో ఎన్ని రకాలో అనుకుంటూ లేచాడు. తమ్ముడు చేసిన అప్పుల వివరాలు తెలుసుకుని వాటి నుండి ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తూ ఆ ప్రయత్నాల్లో పడ్డాడు రామ్మోహన్. ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మీరు శ్రీమతి మావూరు విజయలక్ష్మి గారి నాణానికి రెండో వైపు కథానిక విన్నారు.